హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఏమంది అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది పెరిగిందండి. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది. సో ఎలా పెరిగింది మీరు చూడండి, 1960-61 అంటే హరిత విప్లవానికంటే ముందు 35 మిలియన్ టన్నులు ఉండేవి. ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత? 35 మిలియన్ టన్నులు. సో ప్రస్తుతం 2023-24 నాటికి ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏమైంది? 136.7 మిలియన్ టన్నుల స్థాయికి పెరిగిందండి. వీడు ఇక్కడ నుంచి క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఇస్తాడు అంటే 3 టైమ్స్ అంటే 3 రెట్లు, 4 రెట్లు ఇలాంటి ఇస్తాడండి. మీరు ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఇవ్వకపోవచ్చు, 5 రెట్లు, రైట్. సో ఇది మెయిన్గా వరికి సంబంధించి. ఓకే, సో ఈ విధంగా అంటే 1961లో 35 మిలియన్ టన్నులు ఉంటే 2023-24 నాటికి 136 మిలియన్ టన్నుల స్థాయికి పెరిగింది.